బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పాష మైలారం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటిదాకా 37 మంది మృతి చెందారు. పేలుడు ధాటికి మరో 30 మందికి పైగా గాయపడ్డారు. చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. భవన శిథిలాల కింద మృతదేహాలు బయటపడుతున్నాయి. DNA పరీక్ష తర్వాత మృతదేహాలను అప్పగిస్తారు. రెస్క్యూ ఆపరేషన్లో సింగరేణి టీం కూడా పాల్గొంది. ఇవాళ పాశమలరం ప్రమాద ఘటన స్థలిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. పటాన్చెరులో ఆసుపత్రిలో చికిత్స పొందిన క్షతగాత్రుల్ని పరామర్శిస్తారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలని ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సో మనం చూస్తున్నాం, బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ చూస్తున్నాం. పేలుడు ధాటికి ఎంత తీవ్రంగా అక్కడ ప్రాంతం అంతా కూడా దెబ్బతినదో మనం చూస్తున్నాం. సో ఈ ఫ్యాక్టరీలో పేలుడుతోటి ఇప్పటిదాకా 37 మంది మరణించినట్టుగా, చాలామంది ఒక 10ల సంఖ్యలో తీవ్రంగా గాయపడినట్టుగా మనకు సమాచారం తెలుస్తోంది. అయితే ఆసుపత్రిలో చాలామంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వాళ్ళల్లో కూడా వారి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. DNA పరీక్షల తర్వాత ఎవరైతే అక్కడ ప్రమాదంలో చనిపోయారో ఆ మృతదేహాలను DNA పరీక్షలు చేసిన అనంతరం తిరిగి వారి కుటుంబ సభ్యులకు ఆ మృతదేహాలని అప్పగించబోతున్నారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడ NDRF కావచ్చు, SDRF కావచ్చు, హైడ్రా కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ సహాయక చర్యలు పాల్గొంటున్నాయి. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. బతుకు ఎట్లా బుగ్గి అయిపోయింది. బతుకు నిన్న అంటే వాళ్ళు కార్మికులుగా వాళ్ళు జీవనం కొనసాగిస్తుంటారు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు తమ పనికి వెళ్ళారు. కానీ పనికి వెళ్ళి తిరిగి వాళ్ళు ఇంటికి పోలేదు. ఒక రియాక్టర్ పేలడం వల్ల, బ్లాస్ట్ జరగడం వల్ల ఏకంగా మొత్తం 37 మంది మరణించారు. అంటే 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక విషాదకరమైన పరిస్థితి పాష మైలారం ప్రమాద ఘటనలో మనకు కనిపిస్తోంది. పాశమలరం ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఇప్పటిదాకా 37 మంది మరణించినట్టుగా స్పష్టం చేస్తున్నారు. దాంతోపాటు ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా మరింత విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నటువంటి విషయం కూడా మనకు తెలుస్తోంది. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం ఇస్తారు. విజయ్, ఇంకా అక్కడ శిథిలాల కింద ఇంకా ఎవరెవరు చిక్కుకున్నారు? సో వాళ్ళని ఎవరైనా ప్రాణాలతో ఉండే అవకాశం ఉందని చెప్తున్నారా, లేకపోతే ఇంకా పూర్తి డెడ్ బాడీస్ కనబడుతున్నాయా? అక్కడ సహాయక చర్యలు ఎట్లా కొనసాగుతున్నాయి? సహాయక చర్యల స్పీడప్ అనేది ఎట్లా కనిపిస్తోంది? రాజేష్, అయితే ప్రస్తుతం మనము ప్రమాదం జరిగినటువంటి స్థలంలోనే ఉన్నాము. సుమారుగా 37 మంది కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా అయితే అధికారులు అయితే ధృవీకరించారు ఇప్పటికే. అయితే చాలామంది ఈ శిథిలాల కింద, భవన శిథిలాల కింద కూడా చిక్కుకుపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇందులో సుమారుగా 27 మంది కూడా ఈ యొక్క శిథిలాల కింద చిక్కుకుపోయినట్టుగా తెలుస్తూ ఉంది రాజేష్. అయితే దీనికి సంబంధించి పూర్తిగా అధికారులు అయితే ఈ యొక్క సహాయక చర్యల్ని పూర్తిగా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున స్టేట్, తెలంగాణ పోలీసులతో పాటు SDRF బృందాలు, NDRF బృందాలు, అలాగే డిజాస్టర్ రెస్పాన్సిబుల్ సంబంధించినటువంటి బృందాలతో పాటు ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా పూర్తిగా ఈ యొక్క సహాయక చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాజేష్. ఒక్కొక్కరిగా కాదు, సుమారుగా అందరినీ ఇక్కడ ఈ యొక్క ప్రమాదంలో గాయపడినటువంటి వారందరినీ కూడా ఆసుపత్రికి అయితే తరలించి వారి యొక్క చికిత్స నిమిత్తం అయితే ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా 27 మంది కార్మికుల ఆచూకీ కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది రాజేష్. ఒక్కొక్క మృతదేహాన్ని కూడా పూర్తిగా వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అటు పోలీసులు, అలాగే SDRF బృందాలు కూడా ఒక్కొక్కరు కూడా మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అంటే పూర్తిగా గుర్తుపట్టలేనటువంటి విధంగా కూడా వారి యొక్క మృతదేహాలు కాలిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. కాబట్టి DNA పరీక్షలు కూడా నిర్వహించాలి అంటూ కూడా అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు. కానీ DNA పరీక్షలకు వారి యొక్క కుటుంబ సభ్యులు సహకరించట్లేదంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రజెంట్ అయితే కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు కూడా అధికారులు ఈ DNA పరీక్షలకు అనుమతించాలి, సహకరించాలంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరొక పక్క కాసేపట్లోనే ఇటు ఈ బాధితులు ఉన్నటువంటి ఆసుపత్రికి, అలాగే ఇక్కడికి ప్రమాదం జరిగినటువంటి స్థలానికి కూడా కాసేపట్లోనే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అటు బాధితుల కుటుంబాలను కూడా పరామర్శించేటువంటి అవకాశం అయితే ఉంది రాజేష్. కానీ తెలుస్తోంది అక్కడ ఆల్రెడీ అక్కడంతా వర్షము, బురద కూడా కనిపిస్తుంది. అంటే మరి రాత్రి జరిగినటువంటి ఆ రెస్క్యూ ఆపరేషన్కి వర్షం ఏమన్నా ఆటంకిగా
మారిందా? ఆ వర్షంలోనే ఆ పనులు కొనసాగించారా, రెస్క్యూ ఆపరేషన్ పనులు? ఎస్ రాజేష్, అయితే రాత్రంతా వర్షం కురుస్తుండడంతో ఒక పక్క అధికారులకు సవాల్గా మారిందనే చెప్పాలి. రాత్రంతా కూడా ఈ భవన శిథిలాల కింద ఉన్నటువంటి కార్మికుల కోసం అన్వేషణ కొనసాగించారు. అటు పోలీస్ అధికారులు, ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అలాగే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వీళ్ళందరూ కూడా బృందాలుగా ఏర్పడి ఆ బిల్డింగ్ శిథిలాల కింద ఉన్నటువంటి కార్మికుల కోసం అయితే ఆ సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. రాత్రంతా వర్షం కురుస్తుండడంతో ఆ వర్షంలో కూడా వాళ్ళ యొక్క ప్రాణాలు లెక్క చేయకుండా, అంటే కెమికల్ రియాక్టర్ అనేది పేలడంతో పెద్ద ఎత్తున ఆ స్మోక్ అనేది బయటికి రావడం, అలాగే ఆ రియాక్టర్ పేలినటువంటి ఆ గాయాలు, అంటే రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం సంభవించడంతో పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి వారి కార్మికుల యొక్క మృతదేహాలు కూడా. సో ఇందుకోసమని వీళ్ళందరికీ కూడా, అంటే ఆ మృతదేహాలకు కొన్ని మృతదేహాలకైతే గుర్తుపట్టి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు కూడా అందజేశారు. కానీ ఇంకొంతమంది మృతదేహాలను అయితే వాళ్ళకి గుర్తుపట్టలేనటువంటి సిచ్యువేషన్లో ఉంది కాబట్టి వాళ్ళకు మొత్తం కూడా DNA టెస్టులు చేయాలి, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల నుంచి రక్త నమూనాలను కూడా సేకరించాలని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటివరకు 4 మృతదేహాలు మాత్రమే గుర్తించబడ్డాయి. మొత్తం 20 మృతదేహాలు ఇక్కడ పటాన్ చెరువు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కొంతమందిని సురక్షితంగా ఇప్పటివరకు 57 మంది కార్మికులు సురక్షితంగా ఇంటికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడున్నటువంటి అధికారిక లెక్కల ప్రకారం 35 మంది కూడా ఈ యొక్క ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పలు హాస్పిటల్స్లో, అటు మియాపూర్లోని ఒక హాస్పిటల్లోను, ఇటు పటాన్ చెరువు హాస్పిటల్లోను, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా. విజయ్, అంటే అంత పెద్ద తీవ్ర స్థాయిలో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి గల కారణాలు అంటే ప్రాథమికంగా నిన్న ఏమనుకున్నారు, అంటే ఇవాళకి అది ఏమన్నా అసలు ప్రమాదం జరిగిన తీరు ఎట్లా ఉంది, ఎందుకోసం ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగింది అనేది ఏమన్నా పూర్తిగా బయటకు వచ్చిందా? అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక షిఫ్ట్లో అక్కడ ఎంతమంది ఉంటారు, ఎంతమంది వర్క్ చేస్తుంటారు, తర్వాత ఇప్పుడు కార్మికుల కోసం వాళ్ళ తోటి కార్మికులందరూ కూడా షిఫ్ట్లో లేని వాళ్ళు ఇవాళ నిన్న కావచ్చు ఇవాళ కావచ్చు అక్కడికి వస్తున్నారా, అక్కడ వాళ్ళకి ఎటువంటి మెజర్మెంట్స్ ఉంటాయంట, అవన్నీ ఏమైనా చెప్తున్నారా? కార్మికులు ఎవరితో మాట్లాడారా మీరు? ఎస్, ఇప్పటి వరకు పూర్తి పోలీసు బందోబస్తులో అయితే ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడికి ఎవరిని కూడా అలౌ చేయట్లేదు రాజేష్. అయితే కార్మికులందరినీ కూడా పక్కనున్నటువంటి ఈ పరిశ్రమలన్నింటినీ కూడా మూసివేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఒక్కొక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే లోపలికైతే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ సిగాచి పరిశ్రమలో ఒకటి డ్రై సెల్యులోజ్ అనేటువంటి మైక్రో క్రిస్టల్ డై సెల్యులోజ్ అనేటువంటి పదార్థాన్ని కూడా తయారు చేస్తారు. ఇది అటు ఔషధాలకు, అలాగే కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్కి తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారంటూ కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇందులో డ్రైయింగ్ యూనిట్ ఒకటి, అలాగే ఎయిర్ హ్యాండిలింగ్ యూనిట్ ఒకటి, ఈ 2 యూనిట్లలో రియాక్టర్స్ అయితే ఉంటాయి. సో ఈ 2 చోట్లలో ఏదో ఒక చోటనే ఈ ప్రమాదం సంభవించి ఉంటుంది అంటూ కూడా అటు అధికారులు అయితే ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు. సో ఈ 2 చోట్ల జరిగినటువంటి ఈ పేలుడు ద్వారానే ఖచ్చితంగా ఇంత భారీ నష్టం జరిగి ఉంటుంది అంటూ కూడా అటు అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. రియాక్టర్స్ ఇక్కడే ఉంటాయి, మెయిన్ రియాక్టర్స్ అనేటివి. ఆ రెండిట్లో ఏదో ఒకటి పేలడం ద్వారానే ఈ యొక్క దుర్ఘటన జరిగిందంటూ కూడా ఇప్పటివరకు అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. క్లూస్ టీం కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకొని ఈ యొక్క పూర్తి డీటెయిల్స్, అంటే దానికి సంబంధించి ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రతి క్లూను కూడా వాళ్ళు సేకరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అంటే రియాక్టర్ ఎందుకు పేలింది, అది ఓవర్ హీట్ వల్ల ఏమైనా పేలిందా, లేకపోతే సరైనటువంటి మెయింటెనెన్స్ లేక ఏమైనా జరిగిందా అనేటువంటి కోణంలో కూడా ఇటు క్లూస్ టీం అయితే క్లూస్ అన్నింటినీ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఇతర బృందాలు కూడా, ఫైర్ సిబ్బందితో పాటు ఇతర బృందాలు కూడా ఈ యొక్క సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే పూర్తిగా ఎంతమంది ఈ యొక్క అంటే ఈ భవనాల కింద చిక్కుకుపోయారనేటువంటి దాని గురించి కూడా పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటివరకు 27 మంది ఇంకా కూడా భవన శిథిలాల కింద ఉన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ 27 మంది ఆచూకీ ఇంకా కూడా తెలియలేదు. అంటే ఒక షిఫ్ట్లో సుమారుగా 90 మంది. విజయ్, అది కెమికల్ ఫ్యాక్టరీ అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి డెఫినెట్గా తీసుకుంటారు. ఎందుకంటే అనేక ప్రీవియస్గా కూడా ఇటువంటి ప్రమాదాలు అనేకం జరిగి ఉంటాయి కాబట్టి అటువంటి కెమికల్ ఫ్యాక్టరీలో డెఫినెట్గా ఒక మంచి సేఫ్టీ మెజర్మెంట్సే ఉంటాయి. మరి అవి పని చేయలేదా, పని చేయడానికి కావాల్సినటువంటి యంత్రాంగం లేదా, ఫ్యాక్టరీ యాజమాన్యం ఏమన్నా రియాక్ట్ అయిందా, ఏమన్నా చెప్తుందా? ఎస్, పాషమలరం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. సో నిన్నటి నుంచి అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనిలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా ఇలాంతా కూడా సింగరేణి రెస్క్యూ ఆపరేషన్ టీం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసింది. సో ఇప్పటిదాకా తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం 37 మంది
చనిపోయారు. ఆ 37 మందిలో కేవలం ఒక 4 డెడ్ బాడీస్ మాత్రమే కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకా మిగిలిన డెడ్ బాడీస్ మొత్తం అక్కడ ఆ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. అయితే DNA టెస్టులు చేసిన తర్వాత అంటే గుర్తుపట్టే అవకాశం లేనటువంటి స్థితిలో చాలా తీవ్రంగా అవి మొత్తం మనుషులందరూ కాలిపోయారు. డెడ్ బాడీస్ మొత్తం అట్లా ఉన్న నేపథ్యంలో DNA టెస్టులు చేసిన తర్వాత కానీ ఒక్కొక్కరిగా ఒక్కొక్క మృతదేహం ఆ కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం లేదు. అయితే దీంట్లో 37 మంది చనిపోయారు. ఇంకా దాదాపు 30 నుంచి 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళందరూ కూడా సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళు చికిత్స పొందుతున్నారు. అయితే ఒక 27 మంది కార్మికులు ఆచూకీ లేదు. అంటే వాళ్ళు పూర్తిగా అంటే మరి శిథిలాల కింద చిక్కుకొని ఉన్నారా అనేటువంటి, ఎందుకంటే షిఫ్ట్లో షిఫ్ట్ ఉంటుంది అటువంటి ఫ్యాక్టరీలో షిఫ్ట్స్ వైజ్గా కార్మికులు డ్యూటీకి వస్తుంటారు కాబట్టి సో దాంట్లో 35 మంది మరణించారు. 37 మంది మరణించారు. 35 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. మిగిలినటువంటి 27 మంది సో డెఫినెట్గా వాళ్ళ శిథిలాల కిందనే చిక్కుకొని ఉండాలి. సో దాంట్లో ఎవరైనా మరి క్షేమంగా ఉంటారా, ప్రాణాలతో బయటపడతారా, ప్రాణంతో తిరిగి వస్తారా అన్నటువంటి ఒక ఆశాభావం కూడా మనకు కనిపిస్తోంది. సో ఆ శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన అక్కడ NDRF సిబ్బంది కావచ్చు, SDRF సిబ్బంది కావచ్చు, హైడ్రా, తర్వాత సింగరేణి రెస్క్యూ టీం వీళ్ళందరూ కూడా వచ్చి నిమగ్నమై అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఎవరైతే శిథిలాల కింద చిక్కుకొని ఉన్నారు అని భావిస్తున్నారో వాళ్ళందరినీ కూడా వీలైనంత వరకు క్షేమంగా తీసుకురావాలి, వాళ్ళు ప్రాణాలతో ఉండాలి, ప్రాణాలతో వాళ్ళు బయటికి రావాలని కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే దాని నేపథ్యంలోనే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సహాయక చర్యలు, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే నిన్న రాత్రంతా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కూడా పడింది. సో ఆ భారీ వర్షం పడుతున్నటువంటి ఆ క్రమంలోనే, ఆ సమయంలోనే, ఆ పరిస్థితుల్లోనే ఆ రెస్క్యూ ఆపరేషన్ కూడా ఎక్కడ ఆగకుండా కొనసాగించారు. ఇంకా కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా ఎవరైతే చిక్కుకొని ఉన్నారో, దాంట్లో శిథిలాల కింద చిక్కుకొని ఉన్నారని భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా క్షేమంగా తిరిగి రావాలనేది మనం కోరుకుంటున్నాం. ఎస్ విజయ్, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి సరిగ్గా పని చేయలేదా? ఎందుకంటే కెమికల్ ఫ్యాక్టరీ కాబట్టి కెమికల్ ఫ్యాక్టరీలో ఇటువంటి ప్రమాదాలు ముందే ఎక్స్పెక్టెడ్ చేయొచ్చు. ఎందుకంటే ఏ క్షణాల్లో ఎటువంటి కెమికల్ రియాక్షన్ జరుగుతున్నటువంటి ఒక అంచనా ఉంటుంది కాబట్టి మరి ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి పని చేయలేదా? ఫ్యాక్టరీ యాజమాన్యం ఎవరు, వాళ్ళని రియాక్ట్ అయ్యారా, స్పందించారా, ఏమైనా చెప్తున్నారా వాళ్ళు? ఎస్ రాజేష్, అయితే ఇప్పటి వరకు ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇంతవరకు స్పందించినట్టుగా అయితే తెలుస్తోంది మనకి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ అధికారులు అయితే వాళ్ళందరూ కూడా అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అంటూ కూడా ఒక అవగాహన, అంటే ఒక చిన్న అంచనాకైతే వస్తున్నారు. ప్రాథమికంగా సేఫ్టీ మెజర్మెంట్స్ అనేటివి సరిగా ఉండుంటే ఈ ప్రమాదం జరిగి ఉండకపోవచ్చు అంటూ కూడా అటు అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. NDRF సిబ్బంది కావచ్చు, అటు స్టేట్కి సంబంధించినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ కూడా కావచ్చు. సో సేఫ్టీ మెజర్మెంట్స్ అనేటివి సరిగా ఉండి ఉంటే ఇంత పెద్ద భారీ నష్టం జరిగి ఉండేది కాకపోవచ్చు అంటూ కూడా అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క సేఫ్టీ మెజర్మెంట్స్కు సంబంధించినటువంటి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో దానికి సంబంధించి కూడా అధికారులందరూ కూడా ఒక నివేదికని సమర్పించాలంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది యాజమాన్యానికి కూడా. రాజేష్, అయితే ఈ ఫ్యాక్టరీకి సంబంధించి అంటే కెమికల్ గోడౌన్కు సంబంధించి ప్రతిదీ కూడా వాళ్ళు ముందుగానే సేఫ్టీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా, లేకపోతే ఇతర ఏదైనా కెమికల్ రియాక్షన్ జరిగినా, లేకపోతే ఇంకా ఇప్పుడు అనుకున్నట్టుగా మనకి ఏదైనా రియాక్టర్ పేలినా కూడా ఇవన్నిటిని కూడా ముందుగానే అంచనా వేసి దీనికి సంబంధించినటువంటి పూర్తి భద్రతా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అది ముందస్తు చర్యలుగానే తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కానీ వీళ్ళు అవేవి చేపట్టనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఈ యొక్క ప్రమాదం జరిగి ఉండొచ్చు అంటూ కూడా ఒక ప్రాథమిక అంచనాకైతే అధికారులు వస్తూ ఉన్నారు. పూర్తిగా ఆ యొక్క సేఫ్టీ మెజర్మెంట్స్ ముందుగానే బాగుండి ఉంటే ఇంత భారీ నష్టం జరిగి ఉండకపోవచ్చు అంటూ కూడా ఒక అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ విజయ్. పాశమయారం ప్రమాద ఘటనలో రియాక్టర్ పేలి దాదాపుగా 37 మంది మరణించారు. 35 మంది తీవ్రంగా గాయపడి వారు చికిత్స పొందుతున్నారు. అయితే ఎవరైతే ఇంకా అక్కడ చిక్కుకొని ఉన్నారని భావిస్తున్నారో వాళ్ళంతా క్షేమంగా తిరిగి రావాలని కూడా బిగ్ టీవీ కూడా కోరుకుంటుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపట్లో అక్కడికి ప్రమాద స్థలి దగ్గరికి చేరుకుంటారు. తర్వాత అక్కడ ఎవరైతే గాయపడి చికిత్స పొందారో వాళ్ళని ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించబోతున్నారు.